నమస్తే అన్న. నమస్తే. బిగ్ బాస్ ఎలా పోతుందన్నా? ఎలా పోతుంది? శేఖర్ భాష ఇంటికి పోయేలా ఉంది. ఇంటికి పోయేదాకా మనశాంతిగా లేదు. సోనియాకి యష్మికి చక్కగా లోపల ఉండి కులుకుతున్నారు. ఇప్పుడు దాకా చూసిన ఎలిమినేషన్ లో నాకు ఈ ఎలిమినేషన్ అయితే బాగా నచ్చలేదబ్బా, ఏ మాత్రం నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ ఎలిమినేషన్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని శేఖర్ భాష లాంటి మంచి వ్యక్తి, కామెడియన్ అలాంటి వాడు హౌస్ లో ఉంటే అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేనైతే భావిస్తాను. హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేసినప్పుడు మనం ఎందుకన్నా ఓట్లేసేది? అదే కదా, మనం ఎందుకు ఓట్లేసేది? అసలు ఓట్ల మీద ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక డౌట్ అయితే రేజ్ అయింది రాత్రి నాకు. ఇది నాగార్జున ఎలిమినేషనా, ఓటింగ్ ఎలిమినేషనా? అసలు బిగ్ బాస్ అనేది ఓటింగ్ పెట్టడం ఎందుకు? అలాంటప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ ఆ ఓటింగ్ మెజర్మెంట్ తీసుకొని నువ్వు ఎలిమినేట్ చేయాలి మనిషిని. నువ్వు అక్కడ హౌస్ మేట్స్ ని దండలేయించేసి ఆ పోల్ దానిలో నువ్వు ఎలిమినేట్ చేసాడు ఎంతవరకు కరెక్ట్? నాకైతే దీని మీద చాలా తెలుగు భాషను అవమానించినట్టు ఉంది, శేఖర్ భాషను అవమానించినట్టు అనిపించింది నాకైతే రాత్రి చూసినట్లయితే. మిగతా మన రతికలు శోభా శెట్టి ఎలా ఆడుతున్నారు? రతిక, శోభా శెట్టి, యష్మి సోనియాకు మొన్న శనివారం చూసుకున్నట్లయితే గట్టిగా బూస్ట్ ఇచ్చాడు. అప్పుడు బాగుంది. శనివారం నాగార్జున హోస్టింగ్ బాగుంది, ఆదివారం తుస్సు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ యష్మిని ఈ రోజు నామినేషన్స్ లో తగులుకుంటున్నారు బాసు, మామూలుగా లేదన్నమాట. 2 వీక్స్ నుంచి చాలా సేఫ్ గేమ్ లో ఆడింది కదా. ఈ నామినేషన్ గట్టి రాటు పడుతుంది యష్మికి ఖచ్చితంగా. నామినేషన్ లో వెళ్ళిందంటే ఎలిమినేట్ అయిపోద్ది యష్మి. గ్లామర్ గా ఉన్న వాళ్ళందరినీ టాప్ 5 దాకా పెడతారు కదన్నా. ఒకప్పుడు శ్రీ సత్య లేదా లాస్ట్ టైం శోభా శెట్టి అవ్వచ్చు, వీళ్ళందరూ గ్లామర్ ఉన్నారు కాబట్టి గ్లామర్ కోసం టాప్ 5 దాకా పెడతారు. సో ఈసారి కూడా అలాగే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిపీట్ అవుతుందా అంటే యష్మి విషయంలో అవదు. ఎందుకంటే యష్మి గ్లామర్ ఉంది కానీ తెలివి లేదు, కన్నింగ్నెస్ ఎక్కువ ఉంది. ఆ కన్నింగ్నెస్ ఎక్కువ కనబడిపోతుంది. జనాలకి కావాల్సింది ఏంటి? గ్లామర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కనబడట్లేదు అక్కడ. అంతా కూడా గ్లామర్ తో ఏదో వెనకాల తిప్పుకొని ఏదో చేద్దామన్న ఫీలింగ్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరో ఎస్పెషల్లీ సోనియా, యష్మి. కనమ వాళ్ళందరూ కూడా గేమ్స్ లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు. సీత చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో. అలాగే విష్ణుప్రియనైతే బంతాట ఆడేసాడు రాత్రి అయితే నాగార్జున గారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడున్న సీజన్ లో. ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు. సోనియా మరి హద్దులు దాటేస్తాంది ఈ మధ్య. మరి సోనియా మరి వేసాడులే. ఇప్పుడు అడ్డుకట్ట పడుతుంది. సోనియాకి కావాల్సిన వార్నింగ్లు అన్ని వచ్చినాయి. సోనియా ఫస్ట్ లో అంత ఫీమేల్ మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎత్తుకొని తిప్పేస్తాడు మొత్తం. ఎవరెవరు? పృథ్వీ తిప్పుతున్నాడు పైన. మామూలుగా కాదుగా అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన వెనకాల పడుతున్నాడా లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అనే ఒక పెద్ద డైలమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడడానికి కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలా కాదు స్వామి, మనం కోరుకునేది ఎంటర్టైన్మెంట్ పార్ట్. హీరోయిన్స్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. హీరో ఉంటే మనం అక్కడ ఏదైనా చూడటానికి కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఏది లేని సినిమాని ఎంతసేపు చూస్తాం చెప్పు, చిరాకు వస్తుంది. సో నెక్స్ట్ వీక్ గట్టిగా మనం అనుకున్న కంటెస్టెంట్ బయటికి వస్తారనుకోవచ్చు. ఖచ్చితంగా వస్తారు. యష్మి అయితే ఖచ్చితంగా. పృథ్వీ కూడా యష్మి ప్రతి నామినేషన్ లో ఉంటారు. చూడండి మీరు, ప్రతి వీక్ నామినేషన్ లో పృథ్వీ యష్మి ఖచ్చితంగా ఉంటారు ఈ సీజన్ మొత్తం. ఉన్న కంటెస్టెంట్స్ లో నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ భయ్య. నిఖిల్ కొంచెం సీత, ప్రేరణ కూడా నాకు లైకింగ్ ఈ మధ్య నుంచి. వరంగల్ పోరాడు కూడా ఉన్నాడు. ఎవరు? మన అబ్బాయి మాస్ గేమ్. నబిల్ సూపర్. నబిల్ 2 వీక్స్ నుంచి సెకండ్ వీక్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నబిల్ కున్న ఆపోజిట్ టీమ్ లో ఉండాలి నిఖిల్ కి. నిజంగా కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు. రాత్రి 2 క్లాన్ల కింద అయితే డివైడ్ చేశాడు కదా బిగ్ బాస్. ఆ క్లాన్ కూడా పేరు పెట్టాడు, శక్తి అని, నబిల్ ని చూస్తుంటే మీకు ఒక పాత కంటెస్టెంట్ గుర్తొస్తున్నారా? సోహెల్ అవ్వచ్చు లేదా క్యారెక్టర్. అవునవును, ఆ పట్టుదల, స్పిరిట్, ఆ మాస్, ఆ క్లాస్ కూడా ఉంది. అన్ని కూడా అభినయం. ఆయన అన్ని విధాలుగా కూడా నబీల్ అనే వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో హైలైట్ ఫైటర్ అవుతాడు. మంచిగా కాంపిటేటివ్ అవుతాడు. ప్రేరణ ఎలా ఆడుతుందండి? ప్రేరణ డెవలప్ అయింది నిజంగా. సెకండ్ వీక్ లో చాలా బాగా, అంటే చాలా
ప్రేరణకు బాగా ప్రశంసలు అయితే అందుతున్నాయి బయట నుంచి కూడా. ప్రేరణ ఫేస్ గానీ, ప్రేరణ అమాయకత్వం గానీ, ప్రేరణ స్కిల్స్ గానీ బాగా ఇంప్రూవ్ అయినాయి. చాలా బాగుంది. ఆదిత్య ఓం గారు అవసరం అంటారా? ఆదిత్య ఓం గారే నాకు తెలిసి పృథ్వీ ఉంటారు అనుకున్నా. నేను చివరి దాకా ఉన్నాడు ఆదిత్య ఓమే అనుకున్నా. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుద్దేమో అనుకున్నా గానీ శేఖర్ భాష అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చల. శేఖర్ భాష గారు బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టింది వెళ్ళారు అనుకోవచ్చు. వెళ్ళారు